హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో రాజ్ వాళ్ళ నానమ్మ రుద్రాణిని ధాన్యలక్ష్మిని ఇలా అంటుంది. ధాన్యలక్ష్మిని, నువ్వు మొగుడు వదిలిపెట్టిన ఆడదానివి, నిన్ను ఇలాంటి శుభకార్యాలకి పిలవడమే మంచిది కాదు. అలాంటిది నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావా? పొద్దుట లేచి నీ ముఖం చూసినా కూడా అరిష్టమే. అలాంటి దానివి నువ్వు ఒక ఆడపిల్ల తల్లిని నువ్వు నిందిస్తున్నావా? ఒక ఆడపిల్లల్ని నువ్వు నిందిస్తున్నావా? నీకు ఏం అధికారం ఉంది వీళ్ళని నిందించడానికి? వాళ్ళ గురించి నీకు ఏం తెలుసు? ఒకవేళ అప్పు కనుక లేచిపోకుండా ఎక్కడైనా ప్రమాదంలో ఉన్నట్లయితే తను వస్తే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? మీ ఇద్దరు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు అనేసి తిడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మిని రుద్రాణిని. ఒక ఆడపిల్ల ఉసురు గనక తాకినట్లయితే మీరు ఇంతకన్నా అధ్వానంగా తయారవుతారు. ఆ పాపం మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు అనేసి చెప్తుంది రాజ్ వాళ్ళ నానమ్మ రుద్రాణిని ధాన్యలక్ష్మిని. పెళ్లి కొడుకు వాళ్ళు వెళ్ళడానికి మెయిన్ రీజనే మీరిద్దరు, ధాన్యలక్ష్మి రుద్రాణి. ఒకవేళ అప్పు వచ్చినట్లయితే పెళ్లి కొడుకు వాళ్ళను ఒప్పించి తీసుకురాగలరా? పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకోమనేలా చేయగలరా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నిజాలు తెలుసుకోకుండా ఒక ఆడపిల్ల మీద నిందలు వేయడం కరెక్టేనా అనేసి తిడుతుంది రుద్రాణిని. అనామిక కాల్ మాట్లాడుతూ, అవునా, అలా జరిగిందా? పెళ్ళి ఆగిపోయిందా? పెళ్లి కొడుకు వాళ్ళు ఈ పిల్ల వద్దు అనేసి వెళ్ళిపోయారా అనేసి నవ్వుతూ ఫోన్ కట్ చేసి అప్పు వద్దకు వెళ్ళి ఇలా చెప్తుంది. నీ పెళ్ళి ఆగిపోయిందంట. పెళ్లి మండపంలో పెద్ద రచ్చే జరిగిందంట. పెళ్లి కొడుకు వాళ్ళు ఈ పిల్ల వద్దు అనేసి వెళ్ళిపోయారంట అనేసి అంటుంది. అప్పుడు అప్పు, నువ్వు పెళ్ళి ఆగిపోయిందని సంబరపడిపోకు అనేసి అంటుంది. నిన్నిప్పుడు ఎవరు వచ్చి కాపాడుతారు? నువ్వు ఇక్కడి నుంచి ఎలాగూ తప్పించుకోలేవు కదా. నీ మీద పడ్డ నింద అలానే అంటుంది అనామిక. అప్పుడు సడన్గా కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. కళ్యాణ్ అక్కడికి వస్తాడు. అనామిక చూసి షాక్ అవుతుంది. అనామిక కళ్యాణ్తో ఇలా అంటుంది, మీ ఫ్రెండ్ని కాపాడడానికి వచ్చావా? మీ ఫ్రెండ్ని ఎలా కాపాడతావో నేను చూస్తా మొగుడు గారు. కాదు మాజీ మొగుడు గారు అనేసి అంటుంది. అప్పుడు అక్కడ ఉన్న రౌడీ వాళ్ళందరికీ కళ్యాణ్ని కూడా కట్టి పడేయండి అనేసి చెప్తుంది. ఇందులో కూడా మీరిద్దరూ పక్కనే ఉండండి అనేసి అంటుంది. అప్పుడు రౌడీ వాళ్ళు దగ్గరికి రావడంతో వాళ్ళందరినీ కొడతాడు కళ్యాణ్. అందరినీ కొట్టి అనామికకి వార్నింగ్ ఇస్తాడు. కళ్యాణ్ అక్కడ అందరినీ కొడుతుంటే అనామిక షాక్ అయి చూస్తూ ఉంటుంది. అసలు ఇలా మెడ పట్టుకోవడానికి వెళ్తాడు అనామికది. అనామిక అంటుంది, నన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది కదా నీకు అనేసి అంటుంది. మరి ఎందుకు ఆగిపోయావు అనేసి అంటుంది అనామిక. అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు, నీలాంటి ఆడదాన్ని ముట్టుకోవడమే నాకు అసహ్యంగా ఉంది అనేసి అంటాడు. అప్పుడు మరి నాకు ఉండదా? నువ్వు ఒక అమ్మాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయితో తిరుగుతుంటే నాకు కోపం రాదా అనేసి అంటుంది అనామిక. అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? అలా అనకు, చండాలంగా ఉంది. నువ్వు డబ్బు కోసమే కదా పెళ్లి చేసుకుంది అనేసి అంటే, అవును, డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను. మగవాళ్ళు కట్నం తీసుకోవట్లేదా? అలాగే నేను కూడా ఆశపడ్డాను అనేసి అంటుంది అనామిక. నీకు డబ్బు కావాలంటే ఎంతైనా నీ మీద విసిరి కొట్టేవాడిని. కాకపోతే ఇలా ప్రేమ పేరుతో మోసం చేసి అన్యాయం చేశావు. నువ్వు ఇలా చేస్తే ఎప్పటికీ నువ్వు ఎవరి ప్రేమ పొందలేవు అనేసి చెప్తాడు కళ్యాణ్. అప్పుడు అనామిక ఇలా అంటుంది, నువ్వు ఇప్పుడు అప్పుని కాపాడగలవేమో, జీవితాంతం తనని కాపాడగలవా? ఎలా కాపాడతావో నేను చూస్తాను అనేసి అంటుంది. కాపాడుకుంటాను అని చెప్పి ఆ అప్పును తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. కళ్యాణ మండపంలో అందరూ సైలెంట్గా దిగులుగా ఉంటారు. రుద్రాణి మళ్ళీ ఏదో ఒకటి చేద్దామనేసి ఇలా స్టార్ట్ చేస్తుంది. రాహుల్ను రుద్రాణి ఇద్దరు కలిసి రుద్రాణి ఇలా అంటుంది, అరే రాహుల్, మనం వెళ్దాం పదరా ఇంటికి. ఇక్కడ ఉన్నా కూడా మనకు వీళ్ళందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు అనేసి అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, ఏంటి రుద్రాణి, నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్తావా? నువ్వు వెళ్తే నాతో తోడు ఎవరు ఉంటారు అనేసి అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడు రుద్రాణి ఇలా అంటుంది, నేను ఇక్కడ ఉన్నా ఏం లాభం, నన్ను అందరూ నిందిస్తూనే ఉంటారు. నువ్వు చేయబట్టి నీకు నాకు ఇద్దరికి తిట్లు పడుతూనే ఉంటాయి. అయినా నువ్వు కూడా రా ధాన్యలక్ష్మి. ఆ కళ్యాణ్కి అప్పుకి ఇప్పటికే పెళ్ళి అయిపోయి ఉంటుంది. నువ్వు ఇంటికి వచ్చి హారతి పళ్ళెం రెడీ చేసుకునేవురా అనేసి అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, నా కొడుకు అంత ధైర్యం చేస్తాడా రుద్రాణి అనేసి అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడు రుద్రాణి, నీ కొడుకు చేయకపోవచ్చు, అప్పు చేస్తుంది కదా. ఈ మాయదారి కుటుంబం ఉందే, ఇది ఇంకో కూతుర్ని కూడా మూడవ
ఆడవాళ్ళని కూడా కట్టబెట్టకుండా వదిలే రకం కాదులే అనేసి తిడుతూ ఉంటుంది. అప్పుడు సడన్గా కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. స్టాప్ ఇట్ అనేసి. ఏంటి అత్తయ్య నీకేం తెలుసు, ఏం తెలుసని మాట్లాడుతున్నావు అప్పు గురించి? అప్పు పెళ్లిపిట్టల మించి లేచిపోయిందని ఎందుకు అలా నిందలు వేస్తున్నావు? ఏం తెలియకుండా అలా మాట్లాడతావా? నువ్వు నీ కొడుకు ఇద్దరు కలిసి ఇద్దరు ఇలా నిందిస్తూ ఉంటారా ఏంటి రాహుల్? నువ్వు కూడా మీ మమ్మీతో కలిసి నిందలు వేస్తున్నావు అనేసి అంటాడు. అప్పుడు రాహుల్ ఇలా అంటాడు, ఏంటి మా మమ్మీ అనేది నిజమే కదా, నువ్వు మరి ఇక్కడ నుంచి కనిపించకుండా పోయిన అమ్మాయి నీతో ఎందుకుంది, నీతో ఎందుకు వచ్చింది అనేసి అంటాడు రాహుల్. నాకు తెలుసు ఇక్కడ కనపడకుండా పోయింది, నేను అక్కడ కనిపించకుండా పోయాను, అందుకే మీరు ఇలా నిందలు వేస్తారని నాకు తెలుసు. ఈ రుద్రాని మా మమ్మీ కలిసి ఎన్నో నిందలు వేస్తారు, ఇప్పటికే లేచిపోయింది అనేసి, పెళ్ళి అయిపోయిందని కూడా నిందలు వేస్తారని నాకు తెలుసు. కాకపోతే అక్కడ జరిగింది అది కాదు అనేసి అంటాడు కళ్యాణ్. నిజాలు తెలుసుకోకుండా ఒకరి మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు అనేసి అంటాడు కళ్యాణ్. అప్పు అమ్మ వాళ్ళు కుదిర్చిన పెళ్లి చేసుకుందామని పెళ్ళికి రెడీ అవుతూనే ఉంది. తను ఆ అబ్బాయిని చేసుకుందామని ఫిక్స్ అయి ఉంది. కాకపోతే అప్పును వేరే వాళ్ళు కిడ్నాప్ చేశారు. అప్పుని కిడ్నాప్ చేశారు అనడంతోనే అందరూ షాక్ అవుతారు. అప్పుడు కావ్య ఇలా అంటుంది, ఏంటి అప్పుని కిడ్నాప్ చేశారా? అంత అవసరం ఎవరికి ఉంది అనేసి అంటుంది కావ్య. ఇంకెవరికి ఉంది, వీళ్ళ ప్రియమైన కోడలు ఉంది కదా, మా మమ్మీ వాళ్ళ ప్రియమైన కోడలు అనామిక, తనే కిడ్నాప్ చేసింది అనేసి చెప్తాడు కళ్యాణ్. అప్పుడు రుద్రాని ఇలా అంటుంది, ఏంటి పోలీస్ స్టేషన్లో ఉన్న అనామిక అప్పుని కిడ్నాప్ చేసిందా? ఇది ఒక కొత్త నాటకమా అనేసి అంటుంది రుద్రాని. అప్పుడు బంటి ఇలా అంటాడు, మీరు చూసారా? అనామిక కిడ్నాప్ చేసి నేను చూశాను. అక్కకి మత్తు మందు ఇచ్చేసి తనని ఎత్తుకెళ్తుంటే నేను వెంట పడ్డాను. అనామిక తీసుకువెళ్తుంటే నేను చూశాను. నేను వెంటపడి ఎంత అరిచినా కూడా వాళ్ళు కారు ఆపలేదు. నేను కింద పడిపోయి స్పృహ కోల్పోయాను అనేసి చెప్తాడు బంటి. అనామికకి అంత అవసరం ఏముంది, అప్పు పెళ్లి చెడగొట్టాల్సిన అవసరం ఏముందని అక్కడి వాళ్ళు అడుగుతారు. అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు, ఈ రుద్రాని మమ్మీ ఉంది కదా, వీళ్ళిద్దరు ఇలా నిందలు వేయాలనే ఇలా చేసింది ఆ అనామిక. వీళ్ళందరూ క్రియేట్ చేసినవన్నీ అప్పుకి నాకు ఏదో సంబంధం ఉంది అనేసి, ఇలా అనామికకు విడాకులు ఇవ్వడానికి కారణం అప్పునే అనేసి తను ఫిక్స్ అయిపోయింది. అందుకే అప్పు లైఫ్ని ఇలా స్పాయిల్ చేద్దామని కిడ్నాప్ చేసింది అనేసి చెప్తాడు కళ్యాణ్. అప్పు నేను కలిసి ఎటు వెళ్ళిపోలేదు అనేసి కనకం దగ్గరికి తీసుకువెళ్ళి అప్పుని తనకి ఇచ్చి మీ కూతురు ఎలా వెళ్ళిందో అలానే తీసుకువచ్చాను అనేసి చెప్తాడు కళ్యాణ్. అప్పుడు కనకం ధనిలక్ష్మిని రుద్రాణిని ఇలా అంటుంది, ఇంతసేపు నా కూతుర్ల గురించి ఎన్నో మాటలు అన్నారు కదా, ఇప్పుడేమంటారు? వీళ్ళ పైన ఎన్నో నిందలు వేశారు కదా, ఎటో లేచిపోయింది అని అవమానించారు కదా, ఇప్పుడేం మాట్లాడతారు? మీరు దుగ్గిరాల వారి కుటుంబం కాకపోతే మిమ్మల్ని ఏం చేసేదాన్నో నాకే తెలియదు. మీరు అసలు ఆడపుటికే పుట్టారా? ఇంత ఘోరంగా ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళు పిల్ల వద్దనుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం మీరే. దీనికి మీరు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు అనేసి అడుగుతుంది కనకం. అప్పుడు కృష్ణమూర్తి, ఆగు కనకం, మనకి అమ్మాయి క్షేమంగా తిరిగి వచ్చింది, ఇది చాలు మనకి. నేను లైఫ్ లాంగ్ నా కూతుర్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. నేను బ్రతికినన్ని రోజులు నాతోనే ఉంటుంది. ఎవరు పెళ్లి చేసుకోకున్నా పర్లేదు, తిను నాతో బాగుంటే నాకు అదే చాలు అనేసి అంటాడు కృష్ణమూర్తి. స్వప్న వాళ్ళ అమ్మమ్మ తాతయ్య గారు, ఇప్పుడు మీరు ఏం మాట్లాడతారు? ఇంతసేపు ఈ రుద్రాని ధాన్యలక్ష్మి వారు ఇద్దరు కలిసి మా అక్క చెల్లెని మా అమ్మ వాళ్ళని ఎన్నో మాటలు అన్నారు. ఇప్పుడు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు అనేసి అంటుంది స్వప్న. అప్పుడు కావ్య ఇలా అంటుంది, ఆగక్క, ఇప్పటికే వాళ్ళు సిగ్గుతో చచ్చిపోతున్నారు, వాళ్ళని ఏమీ అనడం అవసరం లేదు అనేసి అంటుంది కావ్య. అప్పుడు కనకం ఇలా అంటుంది, ఏంటి కావ్య, ఎందుకు ఊరుకోవాలి? మనల్ని ఎంతగా అవమానించారు వాళ్ళు అనేసి అంటుంది కనకం. డబ్బు కోసమే మనం ఇలా చేస్తున్నామని ఎన్నో నిందలు వేశారు. అప్పు గురించి ఘోరంగా మాట్లాడారు. ఇప్పుడు అప్పుకి ఏమైనా సంబంధాలు వస్తాయా? మనం తలెత్తుకొని తిరగగలుగుతామా? పెళ్ళి వాళ్ళ ముందు మన గురించి ఎలా మాట్లాడారు ఈ రుద్రాని ధనలక్ష్మి గారు? ఇప్పుడు బయట మనం ఎలా తిరుగుతాం? ఈ అప్పుకి మళ్ళీ పెళ్ళి జరుగుతుందా అనేసి, ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? ఈ రుద్రానినా ధాన్యలక్ష్మినా అనేసి అంటుంది కనకం. అప్పుడు రాజ్ ఇలా అంటాడు, దీనికి సొల్యూషన్ నేను చెప్తాను అనేసి రాజ్ వెళ్ళి తాళిబొట్టు తీసుకొని వస్తాడు. వచ్చి కళ్యాణ్కి ఇచ్చేసి,
నా తమ్ముడు అప్పుని ప్రేమించాడు. తను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు. తను ఇప్పుడు అప్పుని పెళ్లి చేసుకుంటాడు. నువ్వు కట్టురా తాళి. ఎవరు వడ్డొస్తారో నేను కూడా చూస్తాను అనేసి కళ్యాణ్‌కి తాళి ఇస్తాడు రాజ్. అప్పుడు ధాన్యలక్ష్మి ఆగురా కళ్యాణ్ అనేసి అంటుంది. అప్పుడు రాజ్ ధాన్యలక్ష్మిని ఇలా అంటాడు. నువ్వు ఆగు పిన్ని అనేసి ఆపుతాడు ధాన్యలక్ష్మిని రాజ్. కళ్యాణ్ అప్పుకి తాళి కడతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అలానే చూస్తూ ఉండిపోతారు షాకింగ్లో. స్వప్న, కావ్య, కనకం, కృష్ణమూర్తి, దుగ్గిరాల కుటుంబం వాళ్ళందరూ కళ్యాణ్ తాళి కడుతుంటే అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ కావ్య కళ్యాణ్ని ఇలా అడుగుతుంది. నేను మిమ్మల్ని అడిగా కదా కళ్యాణ్ గారు, మీకు ఇష్టమైన అప్పుని ప్రేమిస్తున్నారా అనేసి, నాకు ఎందుకో అబద్ధం చెప్పారు మీరు అనేసి అంటుంది కావ్య ఏడ్చుకుంటూ అడుగుతూ. అంటే మీరు నాకు అబద్ధం చెప్పారు కదా, మోసం చేశారు కదా అనేసి అంటుంది కావ్య కళ్యాణ్ని. అప్పుడు కళ్యాణ్ వాళ్ళ మమ్మీ కూడా ధాన్యలక్ష్మి నాకు ఈ అమ్మాయి అంటే అస్సలే ఇష్టం లేదు, నాకు నచ్చని ఈ అమ్మాయి గడపలో ఎలా అడుగు పెడుతుందో నేను కూడా చూస్తాను అనేసి అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు. నేను అప్పుని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనేసి అంటాడు. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.